నమస్తే సార్. నమస్కారం. సార్ ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్‌ని చూసుకున్నట్లయితే వాళ్ళకి షుగర్ వస్తుందండి ఆ ప్రెగ్నెన్సీ టైంలో. సో ఎందుకు వస్తుందంటారు సార్ ఈ విధంగా? లేకపోతే తక్కువయ్యే అవకాశం ఉంటుందా ఆఫ్టర్ డెలివరీ తర్వాతకి? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. భారతదేశంలో కానీ మనం అమ్మాయిలను చూస్తే ఒక అమ్మాయి జీవితం ఇన్సులిన్ టెస్ట్కి ముడిపడి ఉంది. మనం ఇన్సులిన్ టెస్ట్ చేయట్లేదు. ఈ అమ్మాయిలు ఎప్పుడైతే 10th క్లాస్ వస్తారో అప్పటిదాకా సన్నగా ఉంటారు. 10th నుంచి ఇంటర్ మధ్యలో లావ్ అవుతారు, ఆర్ డిగ్రీ మధ్యలో. 18 to 20లో ఎక్కువ మన అమ్మాయిలు ఎక్కువ లావ్ అవుతారు భారతదేశంలో. ఈ లావు కూడా వాళ్ళ చేతులు కాలు సన్నగా ఉంటే పొట్ట దగ్గర లావ్ అవుతున్నారు. వీళ్ళందరికీ నేను ఇన్సులిన్ టెస్ట్ చేస్తే చాలా హై ఇన్సులిన్ ఉంటుంది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇంటూ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డివైడ్ బై 405. మన షుగర్ చేయిస్తే ఈ అమ్మాయికి 90 ఉంటుంది, షుగర్ నార్మల్ ఉంటుంది. కానీ ఇన్సులిన్ 60 ఉత్పత్తి అవుతుంది. 60 into 90 డివైడ్ బై 405, మోర్ దెన్ 10. ఇన్సులిన్ రెసిస్టెంట్ మోర్ దాన్ 2 ఉందంటే మనకు రోగాలు స్టార్ట్ అయినట్టు. ఇదే అమ్మాయికి ఏమవుతుంది, నెక్స్ట్ పీరియడ్స్ అబ్నార్మల్ వస్తాయి. పీరియడ్స్ అబ్నార్మల్ అయ్యి ఈమె PCOS అని చెప్పి గైనకాలజిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి అప్పుడు ఏమవుతుంది అంటే హెయిర్ రావడము, కళ్ళ కింద బ్లాక్ స్పాట్స్ రావడము, మచ్చలు రావడం, హెయిర్ రాలిపోవడం, తర్వాత లావ్ అవ్వడం, ఇవి వీళ్ళు స్టార్ట్ అవుతుంది ఇంటర్మీడియట్ డిగ్రీ టైంకి. మ్యారేజ్ టైంకల్లా మ్యారేజ్ చేస్తే పిల్లలు పుట్టరు, ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఇదే అమ్మాయికి మనం ఇన్సులిన్ టెస్ట్ చేయిస్తే చాలా హై ఉంటుంది. ఇదే పేషెంట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇంకొక 10 kg పెరుగుతారు. వాళ్ళు పెరిగిన తర్వాత ఎప్పుడైతే గర్భిణీ స్త్రీ అవుతారో వీళ్ళలో పర్క్యులర్గా వీళ్ళలో చూసింది ఏంటంటే ఫస్ట్ నెలకి 6 నెలల్లోగా సడన్గా ఒక 3 నెలల్లో మోర్ దెన్ 12 kg పెరుగుతున్నారు. మిగిలిన వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు. సో యావరేజ్గా మోర్ దెన్ 6 kg వెయిట్ పెరగకూడదు. బిడ్డ కడుపులో ఉన్నా కూడా యూఆర్ నాట్ సపోజ్ టు గ్రో టూ మచ్. ఎక్కువ గ్రోత్ పెరుగుతారు వీళ్ళలో ఎప్పుడైతే ఎక్కువ గ్రోత్ పెరుగుతున్నారో ఆ ఫ్యాట్ అంతా కూడా ఎక్కువ పొట్ట దగ్గర ఉంటాం. వీళ్ళకి చేతులు కాళ్ళు సన్నగానే ఉంటున్నాయి. వీళ్ళకి ఎప్పుడైతే మనం ఇన్సులిన్ టెస్ట్ చేస్తామో వీళ్ళకి ఇన్సులిన్ పని చేయట్లేదు. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అప్పుడు మీరు 26వ వారమో 32వ వారమో టెస్ట్ చేస్తే HbA1c ఎక్కువ ఉంది, బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంది, డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అని డాక్టర్స్ కంగారు పడుతున్నారు, ప్రజలు కంగారు పడుతున్నారు. నేనేది ఏంటంటే మీకు ఫస్ట్ ట్రైమిస్టర్ కాన్పు రాకముందే మీరు ఈజీ కనుక్కోవచ్చు. ఎలా అంటే అమ్మాయిలకి ఎవరైనా నడుము వెడల్పు 80 సెంటీమీటర్లకి ఎక్కువ లావు ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఏ అమ్మాయి చూసినా 40 inches 33 inches ఉన్న కన్నా ఎక్కువ ఉంది అంటే షీఈ్ అట్ రిస్క్. రెండోది ఆమెకి ఎవరైనా ఫ్యామిలీలో ఎవరికన్నా ఫాదర్ మదర్కి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, హార్ట్ ఉన్నా షీఈ్ అట్ హయ్యర్ రిస్క్. మూడోది సడన్గా వెయిట్ పెరిగి ఉంటే 12 kg 9 kg పెరిగి ఉంటే. నాలుగవది వచ్చేసి ఈమెకి ఇంతకుముందు హిస్టరీలో మెన్సెస్ కరెక్ట్గా లేకపోవడం, PCOS హిస్టరీ ఉండడం, ఇన్ఫర్టిలిటీ ఉండడం, వీళ్ళు పిల్లల కోసం తిరగడం, ట్రై చేయడం, తర్వాత వెయిట్ పెరగడం. ముఖ్యంగా మన దగ్గర సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, లేట్ నైట్ వెళ్ళుకోవడం, జాబే లేట్ నైట్ జాబు, తర్వాత నిద్ర లేకపోవడం, వీళ్ళు లేట్ మ్యారేజెస్. ఎనీబడి అబౌట్ 22 years తర్వాత 24 years తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ అమ్మాయిలందరూ అట్ హై రిస్క్. సో ఇన్సులిన్ అనేది ఒక అమ్మాయి జీవితంతో ముడిపడి ఉంటుంది. ఇదే వీళ్ళకి 8 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత ఈ జెస్టేషన్ డయాబెటీస్ తగ్గిన వాళ్ళకి 32 ఏళ్ళకు 36 ఏళ్ళకు షుగర్ వస్తూ ఉంది. ఈ అమ్మాయిలకి యంగ్ ఏజ్లోనే వీళ్ళకి షుగర్ వస్తూ ఉంది 40 కల్లా. ఇదే బ్యాచ్ అమ్మాయిలు తర్వాత ఫాలో అయితే లేడీస్కి తొందరగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తూ ఉంది 60 కల్లా. ఒకటే పేషెంట్ మీరు ఫాలోఅప్ చేయగలిగితే, ఒక మహిళకి ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయగలిగితే ఆమెకి ఇన్ని కష్టాల నుంచి బయటకు పడవచ్చు. ఆ టెస్ట్ పేరు HOMA హోమా, ఫాస్టింగ్ ఇన్సులిన్ టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డివైడ్ బై 405. అందుకని ఎవరికి వాళ్ళు ప్రజలే ఈజీగా డౌన్లోడ్ చేసుకునేటట్టు నేను పెట్టాను. నార్వే స్కేల్ అని, ఫిన్లాండ్ అని, కెనడాలోను, జర్మనీలోను ఆన్లైన్ స్కేల్స్ ఉన్నాయి. మీరే డౌన్లోడ్ చేసి చూసుకోవడానికి. నేను కూడా ఒక టేబుల్ ఇచ్చాను, ప్రజలు కావాలంటే దాన్ని జస్ట్ లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పొట్ట వెడల్పు 80 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్నా, అమ్మాయిలకి ఎవరికైనా ఫ్యామిలీలో షుగర్ బీపీ వాళ్ళ ఫాదర్ మదర్స్కి ఎవరికి ఉన్నా, వెయిట్ ఏమైనా సడన్గా పెరుగున్నా, నడుము వెడల్పు సడన్గా 80 సెంటీమీటర్ల నుంచి 95, 105, 115 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్న అమ్మాయిలకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. తర్వాత PCOS ట్రీట్మెంట్ తీసుకున్న, ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీలో సడన్గా వెయిట్ పెరిగిన వాళ్ళు, వీళ్ళందరికీ ముందే ఇన్సులిన్ టెస్ట్ చేసుకుంటే మనకి 24 వారాలు టైం కలిసి వస్తుంది. మనం ఫస్ట్ ట్రైమిస్టర్కి మనం టెస్ట్ చేసేది 26 weeksకి. ఇంత టైం మనకు ఉంది.
మనకి ఇండికేటర్స్ ఉన్నాయి, గుర్తించే పరికరాలు వచ్చాయి, టెక్నాలజీ మారి ముందే తెలుసుకునే పరికరాలు వచ్చాయి. కాబట్టి ఇన్సులిన్ టెస్ట్ అనేది ముందుగా చాలా మందికి ఇంపార్టెంట్. ఇదే లేడీ అమ్మాయిలకి నేను మళ్ళీ ఫ్యాటీ లివర్ ఉందని అల్ట్రాసౌండ్ చేయిస్తే వీళ్ళందరికీ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వస్తూ ఉంది. ఇప్పుడు ఎవరికైనా మీరు రిపోర్ట్స్ చూస్తే అందరికీ అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ వస్తుంటుంది. ఈ ఫ్యాట్ ఎక్కడి నుంచి ఉందంటే మీరు బిర్యానీ తిన్నా, సమోసా తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా, కోకోకోలా తాగినా, లేకుంటే స్ప్రైట్ తాగినా, లేకుంటే ఏదైనా ఎవరన్నా బయట ఆల్కహాల్ తీసుకున్నా మీరు షుగర్ చెక్ చేస్తే నార్మల్ ఉంటుంది. ఈ షుగర్ని అంతా ఫ్యాట్ కింద మారుస్తూ ఉంది. అంటే మీరు ఎప్పుడన్నా అవసరం పడుతుందేమో అని ఆ బాడీ దాన్ని ఫ్యాట్ కింద మార్చి దాచిపెడుతుంది. మీకు ఎక్కువ డబ్బు వస్తే బంగారం కొని దాచిపెట్టుకుంటున్నారు. అలాగే మన బాడీ ఏం చేస్తుంది, ఫ్యాట్ని దాచిపెట్టి పొట్ట దగ్గర పెడుతుంది. బాడీ ఏమనుకుంటుంది, ఇంకా 2-3 నెలల దాకా ఈయన తినడేమో, ఈ అమ్మాయి తినకుండా ఉంటుందేమో అని దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఉంచుకుంటుంది. మనం మరుసటి రోజు మళ్ళీ లేచి ముందు రోజు నైట్ బిర్యానీ తినుంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ప్రజల కోసం మళ్ళీ దోశ, ఇడ్లీ కూడా స్టార్ట్ చేస్తాం. అయితే సార్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్కి ఒకవేళ షుగర్ వచ్చినప్పుడు ఆ బేబీకి కూడా వచ్చే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో కానీ, లేకపోతే డెలివరీ ఇప్పుడు చిన్నపిల్లలకు వస్తుంది కాబట్టి ఆ విధంగా అనుకోవచ్చామని? అలా కాదు, యాక్చువల్గా మనం ఇన్సులిన్ కానీ చెక్ చేయగలిగితే వీళ్ళు మహిళకి ముందుగా రాకుండా ఆపగలిగితే మనకి ఈ నెక్స్ట్ జనరేషన్కి రాకుండా ఉంటుంది. యాక్చువల్గా ఇదంతా కూడా వెయిట్ గెయిన్ వల్ల అయింది. మనకి 1947కి ఇప్పటికి తీసుకుంటే మనం 2000 నుంచి బాగా లావ్ అయ్యారు అందరూ. 1987 నుంచి బాగా లావ్ అయ్యారు. 47 to 67 ఒక పీరియడ్. అప్పుడు పుట్టిన వాళ్ళందరూ కొంచెం సన్నగా ఉన్నారు. 67 నుంచి 97 దాకా కొంచెం మీడియం లావ్ ఉన్నారు. 97 to 2007 కొంచెం బాగా లావ్ అయ్యారు. 2000 నుంచి పుట్టిన పిల్లలు బాగా లావ్ అవుతున్నారు. వీళ్ళ పిల్లలు యాక్చువల్గా పుట్టడం కూడా వెయిట్ ఎక్కువ పుట్టారు. అందువల్ల వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రిస్క్ ఉంది. ప్రతి ఒక్కరికి షుగర్ వస్తుందని కాదు. మనం మన బాడీలో ఇన్సులిన్ కరెక్ట్గా ఉపయోగించాలి. ఇది ఇన్సులిన్ ప్రాబ్లం, నాట్ టు డయాబెటీస్. డయాబెటీస్ అనేది ఓన్లీ టిప్. మనం ముందుగా ఇన్సులిన్ గుర్తించి ఆ పిల్లలకి ఇన్సులిన్ పనిచేసేటట్టు చేయగలిగితే మనకు ఫ్యూచర్లో షుగర్ రాదు. మనం ఏం చేస్తున్నామంటే ఇన్సులిన్ టెస్ట్ చేయట్లేదు, షుగర్ ఒక్కటే చూస్తున్నాము. ఈ షుగర్ తగ్గడానికి ఏవో ఆకులు, అలములు, లేకపోతే ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు వాడుతున్నాం. దీనివల్ల ఏమైందంటే మన పరికరం ఉండే ఇన్సులిన్ తయారయ్యే పరికరం పాడవుతుంది. దానివల్ల మనకి కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో అయితే ఏ విధంగా ప్లానింగ్ చేసుకుంటే మంచిదంట సార్, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉండకుండా? మనం దేశమే మారాలి. ఫస్ట్ దేశంలోనే లావ్ అవుతున్నా అనే విషయం గుర్తించుకోవట్లేదు. రెండోది బిఎంఐ చూస్తాం. ఎక్కడికైనా హాస్పిటల్కి వచ్చినా బిఎంఐ చూస్తారు. ఎవరైనా బిఎంఐ చూస్తే వెయిట్ బై హైట్ రేషియో అందరం 24 to 28 ఉంటాం. కాబట్టి ఒబిసిటీ లేదనుకుంటాం. వేస్ట్ సర్కంఫరెన్స్ ఒక రూపాయి టేప్ కొనుక్కుంటే మీ ఇంట్లో మీరు చూసుకోగలిగితే మీరు 80 సెంటీమీటర్లు దాటారంటే యూఆర్ అట్ హై రిస్క్. 33 ఇంచులు పొట్ట దాటిందంటే మీకు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంత సింపుల్. ఒక రూపాయితో కనుక్కోవచ్చు మీరు ఆరోగ్యంగా ఉన్నారు లేదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.